మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విషయం అయితే ఉంది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తున్నట్లయితే ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మొదటి ఆప్షన్ అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలకు ఒకటే అప్లికేషన్ ప్రభుత్వం రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. ఏ పథకం అయినా ఇందులోనే మనకి ఏ పథకానికి అర్హులో ఆ పథకానికి సంబంధించి ఇక్కడ సమాచారాన్ని పొందుపరిస్తే తర్వాత అధికారులు వచ్చి ఆ పొందుపరిచిన సమాచారంపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం కావాలనుకుంటే దానికి సంబంధించి ఇక్కడ టిక్కు కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాల్సి అని అనుకుంటే గన ఇక్కడ గ్యాస్ సిలిండర్ ముందు టిక్కు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకాస్త అదనపు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేంటంటే గ్యాస్ కనెక్షన్ నెంబరు, అంటే గ్యాస్ డీలర్ నుంచి మనకు ఆల్రెడీ పట్టా వచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ పట్టా వచ్చిన పరిస్థితులలో ఆ పట్టా మీద గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన నెంబర్ ఉండే అవకాశం ఉంది. ఆ నెంబర్ ని ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత మనం ఏ సంస్థ నుంచి గ్యాస్ తీసుకుంటాం అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పితో పాటు భారత్ తదితర కంపెనీలు గ్యాస్ ను సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఏ కంపెనీకి సంబంధించిన గ్యాస్ వాడుతున్నామో దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఆ కంపెనీ పేరుని అయితే మనం రాయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత అదనంగా మనం ప్రతి నెల ఎన్ని సిలిండర్లు, అంటే ప్రతి నెల కానీ సంవత్సరం మొత్తంలో ఎన్ని సిలిండర్లు మన ఇంటి అవసరాల నిమిత్తం వాడతాం అనే సమాచారాన్ని అయితే ఇక్కడ పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ కాలం వరకు మహాలక్ష్మి పథకానికి వర్తిస్తుంది. ఈ కాలం పూర్తయిన తర్వాత రైతు భరోసా పథకం కింద కూడా, అంటే ఒకే అప్లికేషన్ లో ఎన్ని అర్హతలు ఉంటే అన్ని అప్లికేషన్ ఒకటే దాంట్లో పెట్టుకోవచ్చు. అంటే మహాలక్ష్మికి పెట్టిన వాళ్ళు రైతు భరోసాకి, ఇందిరమ్మ ఇంటికి పెట్టకూడదు, ప్రతి దానికి వేరు వేరు అప్లికేషన్లు ఉండాలి అనేది అయితే ఎక్కడ పొందుపరచలేదు. ఈ ఒకే అప్లికేషన్ లో 5 పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అయితే పొందుపరిచేలా అధికారులు ఈ అప్లికేషన్ డిజైన్ చేసిన పరిస్థితి అయితే ఉంది.